హాయ్ అండి, అందరికీ దేవుని పేట వందనాలు. నేను బిషప్ డాక్టర్ ప్రవర్ధన్ వర్మ, ప్రవర్ధన్ మినిస్ట్రీస్. ఇటీవల యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే, బైబుల్ అనేటువంటిది ఒక బూతుల పుస్తకం. బైబుల్కు ఉన్నటువంటి ఆ బైండింగ్ అట్టయితే, ఆ ఫ్రంట్ బ్యాక్ మనకి బైబుల్కి బైండింగ్ అని అట్టుంటుంది కదా, అది బ్లాక్గా ఉందని చెప్పని దాని మీద కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ అనేది బూతుల పుస్తకమా లేకపోతే పరిశుద్ధ గ్రంథమా అనేటువంటిది తెలియాలని చెప్పని నేను ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాను. మరి పోయిన నెల అలాగే ఈ నెలలో ఒక 2 క్లాసెస్ కండక్ట్ చేశాం. మరి బైబిల్ని మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా జాగ్రత్తగా అన్ని ఇంపార్టెంట్ విషయాలు చర్చిస్తూ సమాధానము లేనటువంటి వాటికి సమాధానము వెతుకుతూ అవి లైవ్ స్ట్రీమింగ్ ప్రవర్ధన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో చేయటం జరిగింది. ఈ నెలలో కూడా 23వ తారీఖు మంగళవారము 7 గంటలకి ప్రవర్ధన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. బైబిల్లో యేసు ప్రభు వారు మంచి చెడు ఆ యొక్క చెట్టుని పెట్టడం జరిగింది. ఆదాము అవ్వలు తిన్నారు. ఆ చెట్టు లేకపోతే మంచిది కదా, ఎందుకు పెట్టాడు దేవుడు అని చెప్పని చాలామంది ఈ ప్రశ్నకి జవాబు లేకుండా ఉన్నారు. దానికి జవాబు మొదటి వీడియోలో వచ్చిందండి. రెండవది, కయోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందనేది రెండవ వీడియోలో. అలాగే ఆ పండు తిన్న తర్వాత ఆదాము అవ్వలను ఆ సర్పాన్ని దేవుడు శపించాడు. మరి ఆ సర్పానికి వాయిస్ ఇచ్చింది, ఆ సర్పము ద్వారా అవ్వను మోసగించింది ఎవరు? పాములు మాట్లాడవు కదా, మరి మాట్లాడిందంటే ఎవరు దానికి నోరిచ్చారు? మరి దేవుడు అంటున్నాడు ఆదాముతో, ఆ పండు తింటే నువ్వు చచ్చెదువు అని దేవుడు అంటున్నాడు. కానీ పాము అంటుంది, ఆ పండు తింటే మీరు బ్రతుకుతారు, దేవదూతల వలె ఉంటారు అని చెప్పని అంటుంది. ఈ విషయాలన్నీ ఆ పాముకి ఎలా తెలిసినాయి, ఎవరు తెలియపరిచారు? ఈ అంశాల మీద మరి 2వ క్లాస్లో క్లారిటీగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం జరిగింది. మరి దేవుడు ఆదాముని అవ్వని పాముని శపించాడు, కానీ ఇదంతా చేయించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే అపవాది అయినటువంటి సాతానని మనం అనుకుంటున్నాం, అతను ఎందుకని శపించలేదు అనేటువంటి ఈ యొక్క అంశము ఈ నెల 23వ తారీఖున సాయంత్రం 7 గంటలకి లైవ్ స్ట్రీమింగ్ ప్రవర్ధన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు సమయం ఉంటే, దేవుడు మీకు అనుకూలత ఇస్తే తప్పకుండా వీక్షించండి, చూడండి. నా కొరకు, మినిస్ట్రీస్ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.